ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, భారత్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. అసలు ఎక్కడ జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. కోల్కతాలో భూకంపం, ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. కోల్కతాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతకు ఇళ్లు, కార్యాలయాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. దాంతో ప్రజలందరూ కూడా బయటకు పరుగులు తీశారు. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. మయన్మార్ కేంద్రంగా వచ్చినటువంటి ఈ భూకంప దాటికి వెస్ట్ బెంగాల్తో పాటు బంగ్లాదేశ్లోనూ భూమి కంపించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ జియో సైన్సెస్ స్పష్టం చేసింది. కోల్కతాలో భూప్రకంపనలు వణికించాయి. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా కోల్కతా, పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో భూమి దద్దరిల్లింది. మయన్మార్లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 6.0గా నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. భూకంప దాటికి ఇల్లు, కార్యాలయాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. దాంతో ప్రజలందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. ఇకైతే ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం 3:30 గంటలకు 4.6 తీవ్రతతో అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భూకంపం సంభవించిన తర్వాత మయన్మార్లో కూడా భూకంపం రావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 3న వచ్చిన ప్రకంపనలు కోల్కతాతో పాటు ఢాకాలో కూడా ఇల్లు, కార్యాలయాలకు పెచ్చులు ఊడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మయన్మార్లో గత 71 గంటల్లో భూకంపం సంభవించడం ఇది మూడోసారని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అయితే గనక ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.